2 men and 3 boys. రైట్, 2 men and 3 boys. ఎన్ని డేస్ పనిచేశారు? 10 రోజులు పనిచేశారు. 10 రోజులు పనిచేశారు. 3 men and 2 boys. 3 men and 2 boys ఎన్ని రోజులు పనిచేశారు? 8 డేస్ పనిచేశారు. 8 డేస్ పనిచేశారు. నాకేం కావాలి? 2 men and 1 boy. 2 men and 1 boy. క్వశ్చన్ కరెక్ట్గా చదవండి. మీకు ఎక్కడో లాజిక్, క్వశ్చన్ కరెక్ట్గా చదివితే మీకు కనబడుతుంది. 2 మనుషులు అండ్ 3 పిల్లలు కలిసి 3 రోజుల్లో కలిసి 10 రోజుల్లో ఒక పనిని అవగొట్టారు. 2 men and 3 boys. 2 men and 3 boys ఎన్ని రోజుల్లో అవగొట్టారు? 10 రోజుల్లో అవగొట్టారు. క్వశ్చన్లో ఏమన్నాడు? 2 men and 1 boys. రైట్, నంబర్ ఆఫ్ బాయ్స్ తగ్గింది కదా సార్. నంబర్ ఆఫ్ బాయ్స్, మనుషుల సంఖ్య తగ్గితే చేసే రోజుల సంఖ్య పెరుగుతుంది. ఆన్సర్ 10 కంటే ఎక్కువ ఉండాలి. ఎంత స్టూపిడ్గా మనకు ఆన్సర్ ఆప్షన్లు ఇస్తాడు అని అనేది ఒక చిన్న రైట్ ఎగ్జాంపుల్ సార్. మనకు క్వశ్చన్ కరెక్ట్గా అర్థమవుతే వాడు 10 కంటే ఎక్కువ ఆప్షన్లు ఇస్తే నేను ఇంకో మెథడ్కి వెళ్ళేవాడిని. ఏం వెళ్ళేవాడిని? మొత్తం యూనిట్లన్నీ 2 men plus 3 boys ఎన్ని రోజులు పనిచేశారు? ఇంటూ 10 ఈజ్ ఈక్వలెంట్ టు 3 men plus 2 boys ఎన్ని రోజులు పనిచేశారు? 8. ఈ ఈక్వేషన్ ఎప్పుడేస్తా సార్? చైన్ రూల్ ఎప్పుడేస్తాను? నాకు క్వశ్చన్లో 10 డేస్ కంటే ఎక్కువ ఆప్షన్లు ఉన్నప్పుడు, 2 మనుషులు అండ్ 3 బాయ్స్ కలిసి 10 రోజుల్లో పనిచేస్తే 2 మనుషులు ప్లస్ 1 బాయ్, నంబర్ ఆఫ్ బాయ్స్ తగ్గారు, మెన్ సేమ్గానే ఉన్నారు. బాయ్స్ తగ్గినప్పుడు సపోజ్గా మీరు రైట్ ఒక పనిని 3తోటి చేయాలనుకున్నారు, 2 వచ్చాడు, చేసే పని టైం అయితే పెరుగుతుంది. ఆన్సర్ షుడ్ బి ఇట్లాంటి మీరు ఫస్ట్ ఆన్సర్ ఆప్షన్స్ని బాగా కీన్గా అబ్జర్వ్ చేయాలి సార్. ఆన్సర్ షుడ్ బి గ్రేటర్ దాన్ 10 days. ఆన్సర్ షుడ్ బి గ్రేటర్ దాన్ 10 days. 2 ఆప్షన్లు గ్రేటర్ దాన్ 10 days ఉంటే చైన్ రూల్ అప్లై చేసుకొని సాల్వ్ చేయాలి. నేనేం చేయాలి సార్? వాడు స్టూపిడ్ ఆన్సర్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు వాడు క్వశ్చన్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేశాడు, ఆన్సర్ ఆప్షన్ల మీద తక్కువ టైం స్పెండ్ చేశాడు. నేను ఆన్సర్ ఆప్షన్లతోటి రైట్ క్వశ్చన్ స్టేట్మెంట్ని అర్థం చేసుకొని ఇది తప్పు అని చేయగలుగుతున్నాను. ఇది కూడా చూడండి సార్. 1 plus root 2019 root of 1 plus 1 2020 root of 1 plus 2021 2023 ఇది ఒక ప్యాటర్న్ లాగా ఉన్నది. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ సార్ మీకు. రైట్, ప్యాటర్న్ రికగ్నైజేషన్ ఒక్కసారి మీకు లాజిక్ కనుక అర్థమవుతే మీకు చాలా ఈజీగా ఇటువంటి క్వశ్చన్లు వస్తాయి. రైట్, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus 2019 2020 2021 2023 దీన్ని చాలా సింపుల్గా మనం ఏం చేద్దామంటే 2019ని 1 అనుకుంటాను. 1 రూట్ ఆఫ్ 2001 plus 2020ని 2020 2019 కంటే 1 ఎక్కువ 2 into రూట్ ఆఫ్ 21ని 1 ఎక్కువ అనుకుంటున్నాను. ఇది దీనికంటే ఎక్కువ. అయిపోయింది ఆన్సర్. చాలా సింపుల్ ఈక్వేషన్. 1 plus 1 into root of 1 plus 5 3s are 15 15 plus 1 16 root 16 ఎంత 4 2 4s are 8 8 plus 1 9 9 plus 1 plus 8 root 9 3 3 plus 1 4 root of 4 అంటే 2 నేమనుకున్నాను సార్? 2020. ఏమీ ఈక్వేషన్స్ ఏమీ చేయకూడదు. 2019ని 1 అనుకుంటున్నాను. 2020 2 అయింది. 2021 3 అయింది. 2023 దీనికంటే 2 ఎక్కువ 5 అయింది. 5 3 15 ప్లస్ 1 16 రూట్ 16 అంటే 4 4 2 8 ప్లస్ 1 9 రూట్ 9 అంటే 3 3 ప్లస్ 1 4 రూట్ ఆఫ్ 4 అంటే 2 2 ఏమనుకున్నాను?
ఇది 1, ఇది 2 వాల్యూ. ఆన్సర్లో ఏముంది? 2020. క్లాస్ని మళ్ళీ డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేయండి. ప్రతి ఒక్క క్వశ్చన్ అనలైజ్ చేయండి. మీరు ఏ బుక్ నుంచి చూసినా కరెక్ట్ మీకు మెథడ్స్ తెలవాలి సార్. ఆ మెథడ్స్ తెలియకుండా మీరు ఏ పద్ధతులు చేసినా కానీ ఆగిపోతారు. సింప్లెస్ట్ వే, ఈజియెస్ట్ వే అండ్ ఫాస్టెస్ట్ వే.